వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక, భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సభావేదిక పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. సభను సక్సెస్ చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేశాపూర్ శివారులో గల స్థలాన్ని బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు ఎంపిక చేయడంతో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈపాటికే గత 2-3 సార్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జిల్లా అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభ స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని బాంబు స్క్వాడ్లతో పరిశీలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేందుకు నాయకులు రూపొందించుకున్నారు. సీఎం సభతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు రాకుండా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఒక జాతిని సీఎం టార్గెట్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్ని మర్యాదలు అతిక్రమించి సీఎం మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. వెల్మ జాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ భేదభావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారన్నారు. కానీ అవన్నీ మర్చిపోయి ఒక జాతిని టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారన్నారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉందని కవిత హితవు పలికారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసు. గాంధీ భవన్లో అఫీషియల్గా మీటింగ్లకు హాజరవుతున్నారు. జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ బీఫామ్లు కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తికి స్పీకర్
క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని కవిత పేర్కొన్నారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాను అనేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వైఖరి మీరు మార్చుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేలు సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు బాజాప్తా ఆయన కాంగ్రెస్లో చేరిండు. నిన్న కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా 30 బీఫామ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 20 బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని. గాంధీ భవన్ కూడా వచ్చి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యిండు. అయినా సరే స్పీకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే గారు మరి క్లీన్ చిట్ ఇచ్చి పంపించడం, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకోవడం ఇది చాలా చాలా అవమానకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి హక్కులన్నింటినీ కూడా, మర్యాదలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మీరు తుంగలో తొక్కుతూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుందనే విషయాన్ని గమనించాలి. సంజయ్ గారు, నీతి న్యాయం మీకుంటే మీరు రాజీనామా చేయాలి. స్పీకర్ గారు తమ యొక్క తీర్పును మార్చుకోవాలని. ఎన్నికలు రాగానే బీజేపీ నాయకులను మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. అయితే ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 90% కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఎన్నికలు రాగానే ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపుతారని ధ్వజమెత్తారు. 12 ఏళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏం నిధులు తెచ్చారో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు వివరించాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని మహేష్ కుమార్ గుర్తు చేశారు. వివరణ ఇచ్చిన తర్వాతే పవన్ తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. సినీ నటునిగా పవన్ కళ్యాణ్ను ఆదరిస్తామన్నారు. స్వతహాగా తాను కూడా చిరంజీవి అభిమానినని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ మేయర్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని ఒక ప్రశ్నకు మహేష్ బదులిచ్చారు. 7 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అరవింద్ నిజామాబాద్ నగరానికి ఏమి చేశారో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హిందూవాదం తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తున్నామని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారన్నారు. మిత్రులారా, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని మేము ఆదరిస్తాము. చిరంజీవి గారి అభిమాని నేను. కానీ వారు అనుచితంగా తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి వారు తెలంగాణలో ప్రచారం చేసే ముందు దాని మీద వివరణ ఇవ్వాలి ఫస్ట్. ఇలా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మీకు దిక్కు దివాణం లేదు ఈ రాష్ట్రంలో. బీజేపీ అధ్యక్షుడు కానీ నాయకులే కానీ కాళ్ళ బల్పు కట్టుకొని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ దుస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. మేయర్ అభ్యర్థి ఎక్కడ ప్రకటించాం మేము? ఎవరన్నారు మేయర్ అభ్యర్థిని ప్రకటించామని? నిజామాబాద్లో 3 అభ్యర్థుల మీద మేము ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. ఇంతవరకు మేయర్ అభ్యర్థిని ప్రకటించలే. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు అయిన తర్వాతనే మేయర్ అభ్యర్థి ప్రకటిస్తాం. ఇప్పుడు నిజామాబాద్ ఉన్న పరిస్థితిలో 2 అగ్రవర్గానికి చెందిన వారు, ఒకరు బీసీ, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వారు మేయర్ పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నరేందర్ రెడ్డి గారు ట్యాక్స్ కట్టినారంటే మంచి పరిణామం కదా. అది ఇవాళ కాకుండా రేపు కట్టాల్సిందే. వారు కొలతల విషయంలో కొంత తగాదా ఉందని కోర్టును ఆశ్రయించినారు. కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించలే. కానీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి కట్టాల్సి వచ్చిందని కడతారు. అంతిమంగా కోర్టు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. దానికి అరవింద్ గారు నేను కట్టించినానని, మరి నువ్వు కట్టిస్తే నిఖిల్ సాయి ఓటర్లు కట్టి ఎందుకు కట్టించలేకపోతున్నావు? అరే నువ్వు ఈ గుండు మాటలు బంద్ చేసి, సున్నా మాటలు బంద్ చేసి ఇప్పటికైనా రేపటి నుండి ఈ నగరానికి ఏం తీసుకొస్తావో
చెబితే బాగుంటుంది. యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో గోదాం వద్ద యూరియా కోసం వివిధ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రుద్రూర్ గ్రామంలోని పెద్ద చెరువు కింద 2600 ఎకరాల్లో రైతులు వరి పంటలు పండిస్తున్నారని తెలిపారు. గోదాంకు 200 యూరియా బస్తాలు వస్తే అవి రైతులకు ఎలా సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం సొసైటీల చుట్టూ గోదాంల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నామన్నారు. ఎకరం పంటకు 3 బస్తాల యూరియా అవసరం ఉంటుందని, గోదాంలలో యూరియా సకాలంలో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మండిపడ్డారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. దాంట్లో 2600 ఎకరాల చెరువు కింద పండే ప్యాడీ రైతులు ఉన్నారు, వరి పండిస్తున్న రైతులు. వాళ్ళకి 200 యూరియా బస్తాలు వస్తే 2000 ఎకరాలకి ఏం సరిపోతాయి? ఎకరానికి తక్కువ అంటే 3 సంచుల యూరియా అయితే పడుతుంది. దాంట్లో భాగంగా ఒక్క బస్తా ఇస్తుంటే 200 బస్తాలు వచ్చినాయంట. యూరియా కొరత బాగా ఉంది కాబట్టి రుద్దు రైతులకి యూరియా బాగా రావాలని గవర్నమెంట్ లా యూరియా లేకుంటే రియల్ చెప్తున్నాను, ఏం చేయాలా? మేము కూలీ పెట్టి 900 రూపాయల కూలీ ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. రైతు మంది లేకుంటే ఎందుకు గవర్నమెంట్ లా? యూరియా కొరత మట్టుకు చాలా బాగా ఉంది. 200 బస్తాల యూరియా వచ్చింది. ఏం చెప్పాలా? 5 బస్తాలు ఇచ్చింది. 5 బస్తాలు ఇచ్చింది. తాగిన మైకంలో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ లేగదూడను ఢీకొట్టి నివాస గృహంలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేటలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. మద్యం సేవించి లారీని అతివేగంగా నడిపిన డ్రైవర్ రఫీక్ రోడ్డుపై ఉన్న లేగదూడను ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న భోజరాం ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనపై ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ్మ కేసు నమోదు చేసి రామారెడ్డి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ఎండి రఫీక్ను బోధన్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శేషతల్పసాయి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు డ్రైవర్కు 10,000 రూపాయల జరిమానాతో పాటు 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పట్టణాల అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి కోరారు. సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపామని, చేతు గుర్తుకు ఓటు వేసి వారిని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భీమ్గల్ పట్టణాన్ని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించి భీమ్గల్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే భీమ్గల్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉచిత విద్యుత్ సరఫరా, ఉచిత బస్సు సౌకర్యం, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. భీమ్గల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కట్టుబడి ఉంది. ఇవాళ 56% టికెట్లు ఇచ్చినాం బీసీలకు. రాష్ట్ర వ్యాప్తంగా 56% బీసీలకు టికెట్లు ఇచ్చినాం. రిజర్వేషన్లు 33% ఉన్నా కానీ 56% బీఫామ్లు ఇచ్చినాం బీసీలకు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు అడుగుతావు? బీసీల దగ్గరికి పోయి నువ్వు నీ పార్టీకి ఓట్లు ఏమని ఎట్లా అడుగుతావు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడున్న బీసీలకు, భీమ్గల్ పట్టణంలో ఉన్న బీసీలకు నా విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీని తరిమి కొడితే తప్ప, ఈ టీఆర్ఎస్ పార్టీని భీమ్గల్ నుంచి తరిమి కొడితే తప్ప, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కాబట్టి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికలకు రెఫరెండంగానే మేము తీసుకుంటాం.
మున్సిపాలిటీని గెలిపించుకుంటాం. ఇలా భీమ్గల్ మున్సిపల్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దర్పల్లిలో యువ చైతన్య యూత్ ప్లాస్టిక్ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు యువత గ్రామస్తులు సహకారం అందించాలని దర్పల్లి సర్పంచ్ చెలిమిల శ్రీనివాస్ కోరారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య యూత్ పంచాయతీ పాలకవర్గం సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చెలిమిల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ పనులను ప్రారంభించారు. కాలనీలో జేసీబీ సహాయంతో చెత్తను తొలగించారు. యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు, హోటల్స్ నిర్వాహకుల వద్దకు వెళ్లి పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చెత్తా చెదారాన్ని బయట పారేయడంతో మురికి కాలువలు కూరుకుపోతున్నాయని చెప్పారు. ప్రతి ఆడపడుచు చెత్తను బయట పడేయకుండా చెత్తబుట్టలో లేదా ఒక బ్యాగులో భద్రపరిచి ఉదయాన్నే గల్లీకి వచ్చి ట్రాక్టర్లో వేస్తూ పంచాయతీ కార్మికులకు సహకరించాలని కోరారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆదివారం ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 15 రోజులకు ఒకసారి గ్రామంలోని వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. యూత్ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులంతా యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు చక్రపాణి, వినయ్ గౌడ్, నరేష్, బిల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అన్నగారికి మా యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని దిశగా ఈరోజు అన్నగారు ఎన్టీఆర్ కాలనీకి వచ్చి చాలా సమస్యలు చూసి అవన్నీ పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీలోని శ్మశాన వాటికలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అన్న దృష్టిలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా దాన్ని పూర్తిగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేస్తా అని చెప్పి అన్న మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా దర్పల్లి ప్లాస్టిక్ రహిత దర్పల్లిని చేద్దామని చెప్పి అన్నారు. దానికి మేము మా యువచేతన యూత్ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి కోరారు.
సంబంధిత కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నమై ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా బోధన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నవారు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నవారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో, భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెల 7, 8 తేదీలలో ఆయా కార్యాలయాల పనివేళల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. డిష్పల్లి మండలంలోని పలు గ్రామాలలో రైతులు డ్రోన్ సహాయంతో మందులు పిచికారీ చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిష్పల్లి మండలం కిల్లా డిష్పల్లి గ్రామంలో పలువురు రైతులు తమ పంట పొలాల్లో కీటకనాశన మందులను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయిస్తున్నారు. గతంలో కూలీల కొరత ఏర్పడడంతో కూలీ రేట్లు పెరిగి రైతులపై భారం పడింది. అంతేగాక కూలీలతో మందులు పిచికారీ చేయిస్తే సాగు పెట్టుబడి పెరగడమే కాక ఆశించిన స్థాయిలో దిగుబడి రాక అన్నదాతలు నష్టపోవాల్సి వచ్చేది. అయితే వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగంలోకి రావడంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. రైతులు తాము సాగు చేసిన వరి పైరుకు తక్కువ శ్రమ పెట్టుబడితో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతు మేకల మురళి మాట్లాడుతూ తన పంట పొలాలలో గతంలో ఎప్పుడూ ఎకరానికి 60 లీటర్లలో మందు కలిపి కూలీలతో పొలానికి మందు చెల్లించేవాడినని, అలా చేయడం వల్ల కూలీల ఖర్చు పెరిగేదని అన్నారు. డ్రోన్లతో ఎకరానికి 10 లీటర్ల నీటిలో 1 లీటర్ మందు కలిపి డ్రోన్ సహాయంతో పిచికారీ చేయవచ్చని, ఒక ఎకరానికి సుమారు 5 నుంచి 600 రూపాయల డ్రోన్ ఛార్జీలు అవుతున్నాయని తెలిపారు. తన 6 ఎకరాల పొలానికి 3,000 రూపాయలతో డ్రోన్తో పిచికారీ చేయించానని చెప్పారు. అనంతరం డ్రోన్ ఆపరేటర్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడంతో మొత్తం పొలానికి సమపాళ్లలో మందు అందుతుందని ఆయన వివరించారు. అంతేగాక వరి పైరుకు సరిపడా డోస్ మందులు అందుతాయని చెప్పారు. ఈ నూతన పద్ధతితో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నేను గత 6 నెలల నుంచి 2 సార్లు స్ప్రే ఇచ్చిన. కైకిలోలతో బాధ అవటం ద్వారా నేను ఈ డ్రోన్ స్ప్రే చేయడం జరుగుతున్నది. వాళ్ళకు రోజంతా కాలు మొక్కినా కానీ ఎకరానికి 5 6 అవుతున్నారు. దీనివల్ల నాకు గంటలనే రిజల్ట్ స్ప్రేయింగ్ అయిపోతున్నది. ఎక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తున్నది. మళ్ళీ మాకు తక్కువ టైంలో ఎక్కువ స్ప్రేయింగ్ చేయడం జరుగుతున్నది. మాకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతున్నది. కైకిలోల కన్నా ఇది చాలా బెటర్గా ఉన్నది. మాకు డోసేజ్ మళ్ళా ఎకరానికి ఎంత కావాలో అంతే అవుతుంది. దానిలో మనం చేయించడం చేతి పంపు ద్వారా చేయిస్తే 60 లీటర్లకు 1 ఎకరం అవుతున్నది. ఇది 10 లీటర్ల ద్వారానే మొత్తం ఎకరంకు సరిపెడుతున్నది. డోసు చాలా బాగా వాడుతున్నది. రిజల్ట్ దాంతో 2 రోజుల్లో 3 రోజుల్లో రిజల్ట్ చాలా మంచిగా వస్తున్నది. హై రిస్క్ గర్భధారణలో నవజాత శిశువుల సమస్యలను తొలి దశలోనే గుర్తించి సరైన కేంద్రాలకు రిఫర్ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు వివరిస్తున్నారు. అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం తల్లి శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో మహిళా చిన్నపిల్లల సీనియర్ నిపుణులు డాక్టర్ రవీందర్ రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్లు మాట్లాడుతూ శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ప్రాణరక్షణ, హైరిస్క్ గర్భధారణలతో పాటు అకాల శిశువులకు ప్రతి నిమిషం విలువైనదేనన్నారు. జిల్లాలో హైరిస్క్ గర్భధారణలు, అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం తల్లి శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం ప్రపంచంలో జరిగే అకాల ప్రసవాల్లో దాదాపు 3వ వంతు భారత్లోనే జరుగుతున్నాయన్నారు.
ప్రతి 10 మంది శిశువుల్లో ఒకరు అకాలంగా జన్మిస్తుండగా వీరిలో చాలామందికి జన్మించిన తొలి గంటలోనే ప్రత్యేక నియోనేటర్ చికిత్స అవసరమవుతుందని వివరించారు. అకాలంగా జన్మించిన శిశువుల జీవన శాతం, వారి దీర్ఘకాలిక అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, విభాగాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని వైద్యులు తెలిపారు. అయితే హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అత్యాధునిక NICU సదుపాయాలు, 24 గంటల నియోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదలు నియోనేటాలజీ అంటే చిన్న బేబీస్ని చూసుకునే విభాగము మాకు 25 బెడ్ NICU ఉంది, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హై స్టాండర్డ్ ఉంటుంది. వెస్ట్రన్ వరల్డ్లో ఏదేది ఉందో మా దగ్గర కూడా అది ఉంది. లేటెస్ట్ ఇంక్యుబేటర్స్ కానీ, లేటెస్ట్ వెంటిలేటర్స్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్ ట్రీట్మెంట్ ఇచ్చే పరికరము, వార్మర్స్, దెన్ ఒక స్పెషల్ డివైస్ ఉంది మా దగ్గర. బేబీస్కి బ్రెయిన్ ఇంజరీ కాకుండా ఇమీడియట్గా పుట్టగానే మేము బ్రెయిన్ ఇంజరీ కాకుండా మానిటర్ చేసే ఒక చిన్న డివైస్ ఉంది. అది సౌత్ ఇండియాలో నాకు తెలిసి ఎవరు వాడరు. అది మేము లేబర్ వార్డ్ నుంచి డెలివరీ అయిన ఫస్ట్ మినిట్ నుంచి మేము వాడి బేబీస్ని NICUకి తీసుకెళ్ళి అక్కడ మానిటర్ చేస్తూ ఉంటాం. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీం ఉంది. మాదంతా ఇప్పుడు 16 మంది మేము మెడికల్ టీం, వెరీ స్ట్రాంగ్. అందరు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు నా టీంలో. ఎక్సలెంట్ నర్సింగ్ టీం, వాళ్ళందరికీ చాలా సీనియర్ నర్సెస్, అందరూ 10-15 ఏళ్ళ NICU ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర. నగరంలోని అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి మాత దేవాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంకట చతుర్థి శుభదినాన్ని పురస్కరించుకొని దేవాలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలరాయి 3వ విడతగా ఆలయానికి చేరింది. ఇప్పటి వరకు 3 విడతల్లో సుమారు 200 టన్నుల వరకు కృష్ణశిలరాయి దేవాలయానికి చేరిందని ఆలయ చైర్మన్ మంచల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి మాత దేవాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంకట చతుర్థి శుభదినాన్ని పురస్కరించుకొని దేవాలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలరాయి 3వ విడతగా ఆలయానికి చేరింది. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ మంచల జ్ఞానేందర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 3 విడతల్లో సుమారు 200 టన్నుల వరకు కృష్ణశిలరాయి దేవాలయానికి చేరిందని తెలిపారు. ఇంకా సుమారు 300 టన్నుల వరకు రాయి రానున్నట్లు పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయని, మరో 15 రోజుల్లో గర్భగుడి ఉపాలయం నిర్మించిన ప్రదేశంపై గర్భగుడి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రత్యేక నిర్మాణ పనుల కోసం తమిళనాడు నుండి నిపుణులైన కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని చెప్పారు. సాంప్రదాయ శిల్పకళ పద్ధతులతో దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంకట చతుర్థి సందర్భంగా వారాహిమాత గర్భగుడి ఏదైతే గర్భగుడి కడుతున్నామో దాని స్టోను రావడం జరిగింది. ఇది సంకట చతుర్థికి మన శుభ సూచకంగా ఇది 3వ రోజు. ఈ రోజు కూడా ఒక 60 టన్నులు వచ్చింది. ఇప్పటి వరకు ఒక 180 టన్నుల స్టోన్ రాయి రావడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక 3-4 లారీలు కూడా వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 300 నుండి 400 టన్నులు మొత్తం గర్భగుడికి సంబంధించింది కానీ ఉపమండపం కానీ. ప్రతిరోజు కూడా వారాహిమాత టెంపుల్ ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా అభిషేకం ఉంటుంది. ప్రొద్దున 9 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకం ఉంటుంది. భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం తిరిగి వస్తుందని ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని ఆయన కోరారు. బోధన్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయేషా ఫాతిమా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విఠలరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని అన్నారు. కేసీఆర్ పాలనలోనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందిందని, రైతులు, పేదలు, మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కటి చేయలే, ఒక ఫండ్ పెట్టలే. నేను చెప్తా ఉన్నా ఇదే బోధన్ మరి ఏదైతే ఉందో మున్సిపల్ ఏరియా గతంలో మేము ఆల్టుగెదర్ మినిమం 100 కోట్ల ఫండ్ పెట్టినాం. మీరేం పెట్టారు? ఇంతవరకు మాటలు చెప్పడం కానీ చేతలేదు. 1 రూపాయి ఫండ్ పెట్టాలి. ముస్లిమ్స్కి అయితే మనము ఇమాం మౌజాకు నెలకు 5,000 ఇచ్చినాం. ఇప్పుడు తెలుసుకుంటే కనీసం సంవత్సరం నుంచి అసలు వాళ్ళకి రూపాయి 12,000 కోట్లతో ముస్లిమ్స్కి ఇచ్చినాం ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు రూపాయి లేదు, ఏడుస్తూ ఉన్నారు. ముస్లిమ్స్, హిందూ ముస్లిమ్స్ అంతా బాయ్ గంగా జమున తారీఫ్. మీరేమో కులాలు మతాలు పెట్టి రెచ్చగొడతా ఉన్నారు. మాదేమో సెక్యులర్ పార్టీ, సెక్యులర్ స్టేట్ కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలను అందరినీ గౌరవించేది మేము. ఇందూరు నగర కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థుల గెలుపులో బీజేవైఎం కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ పిలుపునిచ్చారు. ప్రతి బూత్ను బలపరచడం, యువతను ఓటింగ్ ప్రక్రియకు ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో గెలుపు సునాయాసమన్నారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జీ-జెన్ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ మాట్లాడుతూ రాబోయే ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేవైఎం కార్యకర్తలు, యువత క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలన్న అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ను బలపరచడం, యువతను ఓటింగ్ ప్రక్రియకు ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ విజయానికి యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, 4,000 నిరుద్యోగ వృత్తి, మహిళా యువతకు స్కూటీ, జాబ్ నోటిఫికేషన్లు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు యువత భవిష్యత్తులో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఇందూరులో బీజేపీ బలోపేతానికి యువ మోర్చా శక్తి ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. యువత ఉత్సాహం, క్రమశిక్షణతో ముందుకు సాగితే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో యువ మోర్చా నాయకులకు తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భవిష్యత్తు ప్రతి గెలుపులో ముందుండి నడిపించాల్సిన బాధ్యత యువ మోర్చాదే అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమన్ విజయ్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, జిల్లా ఉపాధ్యక్షులు వంశీగౌడ్, శ్రీధర్ గౌడ్, ఐటీ సెల్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కార్యకర్త సీఎం చేయాలనే ఉద్దేశంతో మనం రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే మున్సిపాలిటీలో మన యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. మున్సిపాలిటీ గెలవాలనే ఉద్దేశంతో రోజు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో ప్రత్యేక దృష్టి పెట్టి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. నిన్ననే మా నేషనల్ ప్రెసిడెంట్ గారు నితిన్ నవీన్ గారు మహబూబ్ నగర్ రావడం జరిగింది, పాలమూరు జిల్లాకి. ఆ పాలమూరు జిల్లాలో ఆ కోలాహలం, ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త మేయర్గా గెలుస్తారని పాలమూరు జిల్లాలో కూడా అందరూ కూడా కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వాతావరణం చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే కాన్లా కూర్చున్నటువంటి కాంగ్రెస్ 2 సంవత్సరాల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది. ఆ హామీలు చూస్తే మాత్రం మనకు అరే కాంగ్రెస్ వస్తే నిజంగా చేస్తామనే ఒక భ్రమల ఈ ప్రజలు ఉన్నాయి. ఈ ప్రజలందరినీ ఆ భ్రమలు అట్లే పెట్టి ఇప్పటి కూడా హామీలు నెరవేర్చంటే కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కేజీబీవీలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు. స్పెషల్ ఆఫీసర్ను సంజాయిషి కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ తరహా సంఘటనలను ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనరల్ అబ్జర్వర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో గురువారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ రాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను రాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న, డీఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎడపల్లి గ్రామానికి చెందిన మచ్చుకూరి గంగాధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ఎడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ల ఫోరం ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఉప సర్పంచ్లు హాజరై ఏకగ్రీవ సమ్మతితో మచ్చుకూరి గంగాధర్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉప సర్పంచ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, స్థానిక పాలన బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఆ ఫోరం ఉపాధ్యక్షులుగా నీలకృష్ణ, జక్కు రజితలను, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ బషీర్ను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులుగా రవి, షేక్ బాబాలను ఎంపిక చేయడంతో పాటు మరో 10 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారని ఆయన అన్నారు. 2026 ఏప్రిల్ 1 తేదీ నుండి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని, వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానమే యథావిధంగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కోరారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న డిష్పల్లిలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు దాసు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు నాయకులు ఈవీఎల్ నారాయణ, టీయూసీఏ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఎంటీయు జిల్లా నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పనిచేస్తున్న మహిళా యువ న్యాయవాది స్వప్న దారుణ హత్య ఘటనను జిల్లా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ స్వప్న హత్య సమాజంలో హేయమైన చర్యగా భావిస్తున్నామని, న్యాయవాదులపై ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై జరుగుతున్న ఇటువంటి హింసాత్మక దాడులు నాగరిక సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక, భారీ బహిరంగ సభ ఏర్పాటుకు జిల్లా నేతల సన్నాహాలు. పకడ్
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.